వెల్కమ్ టు కీటాక్స్. కూటమిలో మైనర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ డ్రైవర్ సీట్లోకి రావడానికి ప్లాన్ రెడీ చేసిందా? ఇస్తే పగ్గాలు మాకు ఇవ్వండి, లేదంటే గనక మొత్తం అధికారానికే దూరంగా కూర్చోండి అని చెప్పడానికి వ్యూహాత్మకంగా సిద్ధమవుతుందా? కూటమిలో ఉన్న మూడో పార్టీని ముందు పెట్టి బీజేపీ ఆడుతున్న గేమ్ చూస్తుంటే ఏపీతో సహా అన్ని రాష్ట్రాలు ఉలిక్కిపడుతుంది. బీహార్లో ఇంప్లిమెంట్ అవుతున్న పొలిటికల్ ప్లాన్ గురించి ఇదంతా ఏం చేస్తోంది బీజేపీ అక్కడ? ఆ ఇంపాక్ట్ని ఏపీ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. బీహార్ అధికార కూటమిలో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, ఇంకొన్ని చిన్న చితకా పార్టీలు. అందులో బీజేపీ అతిపెద్ద పార్టీ అయితే మైనర్ పార్ట్నర్ అన్నట్టుగా తక్కువ మంత్రి పదవులు తీసుకుని ముఖ్యమంత్రి పదవి కూడా నితీష్ కుమార్కి ఇచ్చింది. రెండో పార్టీ జేడీయూ, మూడోది ఎల్జేపీ. ఎల్జేపీ ఎప్పుడు ఒక 5-6 లోక్సభ స్థానాలు గెలుస్తూ కేంద్రంలో పదవులు తీసుకుంటూ ఉండే పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ టైం నుంచి. కానీ ఈసారి మాత్రం చిరాగ్ పాస్వాన్ సొంత కూటమిలో ఉన్న నితీష్ కుమార్ మీద గురిపెట్టడమే కాదు, స్టేట్ పాలిటిక్స్ నా ప్రయారిటీ అని చెప్తూ ఉండటం చూస్తే 20 ఏళ్ల నాటి పరిస్థితి గుర్తొస్తుంది. ఏమైంది 20 ఏళ్ల నాడు? అప్పట్లో ఎల్జేపీ ఆర్జేడీతో భాగస్వామ్య పక్షంగా ఉండేది. 2005 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే 29 స్థానాలు గెలిచి ఎల్జేపీ కింగ్ మేకర్ అయింది. ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ కూడా ఒక 10 సీట్లు వచ్చాయి. నిజానికి ఈ 3 కలిస్తే కనుక ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత మెజారిటీ ఉంది. మరో పక్కన అప్పటికి విపక్షాలుగా ఉన్న బీజేపీ, జేడీయూలకి అంత బలం లేదు. కానీ ఇలాంటి టైంలో తాను ఉన్న కూటమి అవకాశాలు చెడగొట్టడానికి రామ్ విలాస్ పాస్వాన్ ఎవ్వరికీ మద్దతిచ్చేది లేదు అని ప్రకటించారు. మరో 6 నెలల్లో అంటే అక్టోబర్ నాటికి బీహార్లో మరోసారి ఎన్నికలు జరిగితే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అంతకంటే ఎక్కువ జేడీయూ లాభపడ్డము, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావడము జరిగినాయి. అంటే తాను కాలేదు కానీ పాస్వాన్ అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ అవకాశాలని చెడగొట్టేశాడు. ఈసారి కూడా చిరాగ్ పాస్వాన్ని ముందు పెట్టి బీజేపీ ఇలాంటి గేమ్ ప్లానే ఇంప్లిమెంట్ చేస్తోందా బీహార్లో అనే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే భాగస్వామి పక్షంగా ఉన్నట్టే ఉండి గత కొన్నాళ్లుగా సబ్బు బిళ్ళని అరగదీసినట్టుగా జేడీయూని బీజేపీ అరగదీస్తూ ఉంది. అందుకోసమే ఎప్పుడు 80+ సీట్స్ ఉండే జేడీయూ ఇప్పుడు ముక్కుతూ మురుగుతూ 40 దగ్గరికి వచ్చింది. ఇక పూర్తిగా ఆ 40ని ముగించాలి అనే వరకు బీజేపీ వ్యూహం వెళ్తోంది అని చిరాగ్ దూకుడు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు కూటమి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి పొత్తులు మార్చి పల్టీలు కొట్టి అన్ని ఎత్తుగడలు వేసేసిన నితీష్ కుమార్ ఇక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దగ్గర ఉన్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. అందుకోసమే ఇక నితీష్ని పక్కన పెట్టి అయితే బీజేపీ పగ్గాలు అందుకోవాలి, లేదంటే గనక గంపగుత్తగా అధికారం నీకు ఇక దక్కే పరిస్థితి లేదు అని నితీష్ కుమార్కి చెప్పాలి అనే మైండ్ సెట్కి వచ్చినట్టుగా బీహార్ వ్యూహాలు చూస్తుంటే అర్థమవుతుంది. 2005 నాటి పరిస్థితులు గుర్తొచ్చి ఇప్పుడు జేడీయూ ఉలిక్కిపడేలాగుంది. ఎందుకంటే బీహార్లో ఒకవేళ తేడా కొడితే కనుక బీజేపీకి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ముందు నుంచి బీజేపీ ఏం అధికారంలో లేదు, కేవలం సపోర్టింగ్ ఆర్టిస్ట్గానే ఉంది. అధికారంలో ఉన్నది 20 ఏళ్ళుగా గెలిచిన ప్రతిసారి కుర్చీ ఎంజాయ్ చేసింది నితీష్ కుమార్. అందుకోసమే నువ్వు కుర్చీ వదులుకుంటే కనీసం కూటమిలో ఉంటావు, లేదు అంటే గనక ఇక పరిస్థితి ఆలోచించుకోండి అని నితీష్కి చెప్పడానికి బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్ని వాడుతోంది. ప్రాంతీయ పార్టీల విషయంలో, అందులోనూ వయసు మీద పడ్డ నాయకత్వాల విషయంలో బీజేపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది అనేదానికి మహారాష్ట్రతో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్. బీహార్ అభివృద్ధికి ప్యాకేజీలు అనౌన్స్ చేస్తూ నిధులు ఇస్తూ అన్నీ తాను ఇన్నాళ్ళు చూసుకుంటూ ఉన్న బీజేపీ ఇప్పుడు కుర్చీ కావాలి అని అడుగుతున్న తీరు చూస్తుంటే దేశంలో ఇక ఏ రాష్ట్రంలో ఇలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది ముందు ముందు. మరీ ముఖ్యంగా డీలిమిటేషన్ లాంటివి జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ లేకుండా గెలవలేని ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో లెక్క ఎలా మారచ్చు? మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.